సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము ఒక సాంగ్ షూట్ చేయడానికి వెళ్తున్నాం. అదేంటంటే కుప్పం సాంగ్. సో దానికి ముందు ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి 10th క్లాస్ స్టూడెంట్స్కి కొన్ని డొనేట్ చేయాలి, లైక్ ప్యాడ్స్, పెన్స్ అవన్నీ చేసేసిన తర్వాత సాంగ్ అనేది షూట్ చేద్దాము. రండి చూద్దాం. గైస్ ఇదే మా స్కూల్ అనమాట. ఏమో అడ్మిషన్స్ అంతా ఓపెన్లో ఉంది, బోర్డు వేసినారు. మేము ఉన్నప్పుడు ఇట్లా బోర్డు అంతా కట్టినారు కానీ ఇంత ఇదిగా కట్టలేదు. అదే మాకు బెనిఫిట్, బోర్డులు దుంపుతా ఉంటుంది. ఇక్కడైతే చిన్న పాప పెట్రోల్ అనేది పోస్తుంది. అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ చిన్న పాప పోస్తుండే. చిన్నపిల్లలు అలా వర్క్ చేయడం అయితే చాలా తప్పు. చదువుకునే టైంలో చదువుకోవాలి. యాక్చువల్లీ అక్కడైతే పెట్రోల్ పోసుకున్న తర్వాత మనం అయితే వచ్చేసాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే బాహుబలిలో ఫైట్ సీన్ ఉంటుంది కదా, అట్లా నేను కూడా దీని కొమ్మలకి అగ్గి అంటే ఏం రబాట్ మనం పరంపరం బై. మనమైతే ఇప్పుడు మధ్య రోడ్లో వేపన్పల్లి దగ్గర ఉన్నాము. అంటే వేపన్పల్లి చెరువు దగ్గర చూసుకోవచ్చు. అక్కడ నుంచి బయలుదేరి మనమైతే ఒక పర్సన్ని కలవాలి. ఆయన వచ్చేసి మనకు గుడిపల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు. సో ఆయనే మనకు మొత్తం స్పాన్సర్ చేస్తున్నారు, రామచంద్రులు గారు. టీచర్స్ని మీట్ అయ్యి స్కూల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. స్టూడెంట్స్కి ఫ్యాట్స్, పెన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆయన. అండ్ మనం కూడా చేసాము తర్వాత. అండ్ అన్ని క్లిప్స్ పెట్టలేను ఎందుకంటే ఇది లెంతీ అయిపోతుంది. అండ్ ఎడిటింగ్ కూడా చాలా చిన్నగానే చేస్తున్నా, అంటే ఓన్లీ వాయిస్ ఇవ్వడం. ఈ వీడియోకి మాత్రం ఇలానే ఉంటుంది ఎందుకంటే అంత టైం లేదు అప్లోడ్ చేయడానికి. చాలా రోజులు అయిపోయింది అప్లోడ్ చేయక, 4 days అలా. సో అందుకని ఈ వీడియో త్వరగా అప్లోడ్ చేయాలని ఓన్లీ వాయిస్ ఇస్తున్నా. అక్కడ ఫ్యాట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత సాంగ్ షూట్ అయితే స్టార్ట్ చేసేసాము. అక్కడే కాస్త ఒక 2-3 క్లిప్స్ తీసుకుందామని. సో సాంగ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ రివీల్ చేయలేను నేను, ఎందుకంటే అది డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అప్పుడు చూడండి, బాగుంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను. నేను లింక్ కూడా షేర్ చేస్తాను, ఇక్కడ షేర్ చేస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. సో చూడండి, బాగుంటుంది ఖచ్చితంగా. కుప్పం సాంగ్ అని చెప్పే కదా, అంటే లొకాలిటీ గురించి ఉంటుంది సాంగ్ అనేది. సో రాకేష్ అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడ నుండి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ ప్యాలెస్ దగ్గర అయితే ఒక చిన్న క్లిప్ తీసాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో మాత్రం అటు ఇటు ఉంది, ఏమనుకోకండి ప్లీజ్, అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ వీడియోలో దుమ్ము లేపేద్దాం.